మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీర్జాదిగూడలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని తిరంగా ర్యాలీని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ పీర్జాదిగూడలోని ఉప్పల్ డిపో నుండి పర్వతాపూర్ మీదుగా మేడిపల్లి నుండి ఉప్పల్ డిపో వరకు సాగింది. దేశ నవ నిర్మాణంలో యువత ముందుకు రావాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తుంగతుర్తి రవి తెలిపారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు తిరంగి ర్యాలీ చేస్తామనేసి యువకులు ముందుకు రావడం, అలాగే మా ఆర్వీ ఫౌండేషన్లో మేము చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ప్రముఖులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈ స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నామన్నది గుర్తు చేసుకునే రోజు ఇదంతా. కావున ఈ కార్యక్రమానికి పెద్దలు మా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ అన్న గారు కూడా మాకు ప్రోత్సహించడం, అలాగే రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ అన్న గారు రావడం, అలాగే వివిధ ప్రాంతాల నాయకులు మా రాయేష్ అన్న, అలాగే మా నరసింహారెడ్డి అన్న, మా మాజీ మేయర్ అమర్ సింగ్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, కిషోర్ అన్న గారు, ప్రతి ఒక్కరు యువత కూడా ప్రతి కాలనీలో యువత అందరూ కూడా ముందుకొచ్చారు. కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కూడా ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. వారందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆర్వీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి యువతకి ఎలాంటి ప్రోత్సాహం కావాలన్నా కానీ ఈ ఆర్వీ ఫౌండేషన్ ముందుంటుంది. భారతదేశంలో తన వంతు ఒక చిన్న సాయంగా నిలబడుతుంది అనేసి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఆర్బీ ఫౌండేషన్ రవి గారి ఆధ్వర్యంలో ఎంతో పండగలాగా ఈరోజు జరుపుకున్నందుకు నిజంగా వారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇందులో పార్టీలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క దేశంలో వివిధ మతాల వారికి వివిధ పండుగలు ఉంటాయి, కానీ అన్ని మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే జనవరి 26 మరి ఆగస్టు 15 రోజు మనము ఈ రెండు పండుగలను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. దాన్ని మర్చిపోకుండా యువత ఇంకా ఇలాంటి ఫిరంగి ర్యాలీ ద్వారా నిజంగా కూడా పెద్ద ఎత్తున యువత దాదాపు 300-400 బైకులు పాల్గొని మనం ఈ యొక్క మున్సిపాలిటీ మొత్తం కూడా చుట్టేసి మన దేశం కోసం మన నాయకులు ఈరోజు ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల కనువిప్పు కలగాలి. ఎందుకంటే వాళ్ళు సొంత ఆస్తులను, ఇప్పుడున్న నాయకులు సొంత ఆస్తుల కోసము కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప, కానీ మరి ఆనాడున్నటువంటి దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఎంతోమంది, మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అంబేద్కర్ కానీ ఇట్లా చూసుకుంటూ పోతే భగత్ సింగ్ ఇట్లా వాళ్ళు ప్రాణాలు అర్పించి దేశం కోసం ఉన్నారు. కాబట్టే ఈరోజు మనం ఈ యొక్క పండుగను మనం ఈ భూమి మీద నివసిస్తున్నామంటే వాళ్ళని స్ఫూర్తినే. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి శ్లోకాలను, వాళ్ళు ఇచ్చినటువంటి బలాన్ని మనము వాళ్ళు ఈ దేశం కోసం ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని పోరాటం చేసి మనకి ఇచ్చిర్రో దాన్ని కొద్దిగానైనా మనం పాటించినట్టయితే ఈ దేశం మరింత ముందుకు పోతుందని చెప్పి నేను తెలియజేస్తూ